మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యంలో నుంచి అనేక మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అందును బట్టి దేవుడు కృప సమాధానం మీ మీద ఉండును గాక. షలోం. దేవుని మాటల్లోంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వాటిలో నుంచి అనేకమైన మాటలు ప్రతిరోజు కొన్ని విధాలుగా మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు యోహాను సువార్త 21వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. చదువుదాం ఒకసారి. అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమైనగా సీమోను పేతురును, దిద్మానబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుముకెను. ఈ మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు ఇక్కడ ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు అప్పటికే శిలువకు గురయ్యారు. ఆయన పునరుద్ధారణై తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత కొద్ది రోజులు శిష్యులకు ప్రత్యక్షమవుతున్న కాలంలో ఒకనొక రోజున కొంతమంది శిష్యులు, యోహాను గారు, తోమా గారు, నతనయేలు గారు, పేతురు గారు, మరి కొందరు ఒక చోట గుంపుగా ఉన్నారంట. వారిలో పేతురు అని అంటున్నాడు, రే, మనం ఇప్పుడు వరకు యేసుప్రభు వారితో నడిచాం, ఇప్పుడు వరకు మనకి ఆహారానికి ఏ కొదువా లేదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తూ ఉండేవారు, ఆయన శిష్యులని. ఈరోజు ఆయన సిలువకు గురయ్యాడు. ఆయన కిరాతకంగా ఆయన చంపేశారు. ఈరోజు మనకి తినడానికి కష్టపడితే కానీ కడుపు ఎదరికి వెళ్ళలేని, జీవితం ఎదరికి వెళ్ళలేని పరిస్థితి. కనుక నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని చెప్పినప్పుడు అక్కడున్న వారు పేతురు మాటతో ఏకీభవించి వారు కూడా అంటున్నారు, అన్న మేము కూడా వస్తాం నీతో అని చెప్పి వారు సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆ రాత్రి అంతా వారు చాలా కష్టపడ్డారంట. కానీ వారికి ఏమీ దొరకలేదు. వాక్యం చెప్తున్న మాట, రాత్రంతా కష్టపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేనప్పటికీ ఉదయం తెల్లవారుచుండగా యేసు ప్రభు వారు ఓ ధరణి నిలిచి